సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజటి వీడియోలో బాబాగారు మనకేం చెప్తున్నారు అంటే, బిడ్డ, షిరిడి నుంచి స్వయంగా చెబుతున్న ఈ వాక్కు, ఈ రాత్రికే నీ జీవితంలో అతిశయం జరగబోతుందమ్మా. రేపు నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేసే, మనసు తేలిపోయేలాగా అంతటి శుభవార్త వినబోతున్నావు. రేపటి ఉదయాన నీ మనసు ఆనందపడే శుభవార్త నేను చెప్పబోతున్నాను. నీ జీవితంలో అంత మార్పు అనేది జరగబోతుంది. ఖచ్చితంగా ఈ షిరిడి వాక్కు, ఈ షిరిడి సాయి వాక్కు నువ్వు వినే తీరాలి తల్లి. ఇది హెచ్చరిక కాదు, నా యొక్క ఆన, నీ బాబా నీకిస్తున్న ఆన. ఖచ్చితంగా వినే తీరు అని బాబాగారు మనకొక అద్భుతమైన సందేశం అనేది షిరిడి నుంచి స్వయంగా తీసుకొస్తున్నారండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం, 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న ఈ యొక్క శుభవార్త ఏంటి అంటే, బాబాగారు ఇలా చెబుతున్నారండి, తల్లి, నేను చెబుతున్నది నీకు మాత్రమే. నిన్ను ఎంపిక చేసుకున్నాను కాబట్టే ఈ షిరిడి సాయి వాక్కు నీకు అందింది. ఈరోజు నీకోసం మాత్రమే ఈ వాక్కు అందచేస్తున్నాను. శ్రద్ధగా మనసు పెట్టి వినమ్మా. ఈ రాత్రికే కూడా నీకు అతిశయం జరగబోతుంది. రేపు నీ మనసు ఆనందంలో తేలుతుంది. అంతటి అద్భుతమైన వాక్కు తల్లి, వదులుకోవద్దు. ఈ సాయి మీద నమ్మకం ఉంటే అస్సలు వదులుకోవద్దు. నీ బాబా మీద భక్తి ఉంటే అస్సలు చేజార్చుకోవద్దు. ఇది నీ యొక్క బాబా ఆజ్ఞ అనుకుంటావో, ఆననుకుంటావో, హెచ్చరిక అనుకుంటావో నీ ఇష్టం. కానీ ఖచ్చితంగా వినే తీరు. నేను చెప్పినట్లుగా అందరికీ మంచి జరగాలి అని ఈ బాబా వాక్కు నీకు అందిస్తున్నానమ్మా. నేను కోరుకున్నందువల్లే నువ్వు ఈ వాక్కు వినగలుగుతున్నావు. నేను నిన్ను ఎంపిక చేశాను కాబట్టే ఈ బాబా వాక్కు నీకు అందింది. నీకోసం నీ సాయి తండ్రి నీ దగ్గరకు వచ్చాను, సాక్షాత్ షిరిడీ నుంచి. నీకు కావలసిన పనులన్నింటినీ నేను చేస్తున్నాను. ఈ రాత్రికే నీకు ఒక అద్భుతాన్ని చూపబోతున్నాను. నీ మనసు సంతోషపడేలా ఒక మంచి వార్త చెబుతాను తల్లి. నేను ఎప్పుడూ తప్పని చూపించను, తప్పుని తప్పుగానే చూపిస్తాను. అప్పుడే నీ పనులకు నేను ఏ పనిని ఎలా ఆరంభిస్తున్నానో నీకు అర్థమవుతుంది. మనసు ఉన్నవారు మారుతారు, కానీ మరికొందరు తప్పు చేసినా సరే అది తెలిసినా మారరు. వాళ్ళ పనిని న్యాయపరిచినట్లే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని మార్చాలని అనుకోవడం నీ తప్పే. వారు మారరు బిడ్డ. నీ జీవితంలో ముందుకు వెళ్ళలేరు వాళ్ళు. కానీ నువ్వు నీ జీవితంలో అలాగే ఆగిపోతావా? అందువల్ల ఎలాంటి తప్పు నువ్వు చేసినా దాన్ని ఎవరైతే ఎత్తి చూపితే ఎవరు అని చూడకు. అది ఎవరైనా సరే, అది మాత్రం గమనించి మార్చుకో. నువ్వు మంచి పనిని ఏదైనా చేస్తే దానిని నిరూపించడానికి 1000 కారణాలు నీ దగ్గర ఉన్నా, 1000 మంచి పనులు నువ్వు చేసినా దాంట్లో ఒక చిన్న కొరత అనేది ఇతరులు చూపుతూనే ఉంటారు. ఆ చిన్న తప్పు నువ్వు చేసిన చెడ్డవానివని ఈ లోకం ముద్రిస్తుంది. నువ్వు చేసిన మంచి పనులన్నీ కొట్టిపడేస్తారు. ఈ లోకం అలాంటిదే బిడ్డ. ఆ వార్తలను వినవద్దు, పట్టించుకోవద్దు. నువ్వు
ఇతరుల గురించి ఆలోచించిన ఒక్క మంచి పని అయినా సరే నీ యొక్క పుణ్యమే నీకు కాపాడుతుంది. నీ తప్పులను సరిచేసుకో, అది మాత్రం నేను చెప్పగలను. నువ్వు చేసేది మంచిదే అనిపిస్తే వెంటనే చేయి. అంతేకాకుండా ఎవరికో భయపడి, ఎవరికో ఒత్తి వంగి వంగి నమస్కారం చేయాలని మాత్రం చేయకు. అంతేకాకుండా ఒకవేళ చెడ్డది అని నీ మనసుకు తెలిసిందో అస్సలు ఆ పనిని చేయవద్దమ్మా. నువ్వు గెలవాలి అంటే నిన్ను హేళన చేసిన వారు, నిన్ను నిరుత్సాహపరచాలనుకునే వారిని నీ జీవితం నుంచి దూరం పెట్టు. ఎప్పుడైనా సరే కొరత చెప్తే పర్వాలేదు, అలా కాకుండా నువ్వు చేసేదంతా తప్పే అంటే ఎలా చెప్పు? ఊరుకోవద్దు. నువ్వు నిరుత్సాహపడిపోయి నీ జీవితంలో మంచి యొక్క భవిష్యత్తును కోల్పోతావు. జీవితం అంటే ఒక మురళి లాంటిది. ఆ మురళిలో ఉన్న రంధ్రాల వల్లే జీవితం కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటుంది. మురళిలో ఉన్న రంధ్రాలు వెళ్ళి ఆ నైపుణ్యం అనేది మూసి తెరిస్తేనే కదా మంచి సంగీతం అనేది వస్తుంది. అలాగే లైఫ్లో కూడా కష్టం నష్టం అన్నిటినీ అందరితో చెప్పకుండా కన్నిటినీ మోసి దాచిపెట్టి మంచి అనేది ఆనందం అనేది నువ్వు ఏర్పరచుకోవాలి. ఎందువల్లంటే నీ కష్టం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, నీ కన్నీళ్ళు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. కానీ నీ ఆనందం, నీ జీవిత భవిష్యత్తు, నీ విజయం ఇవి మాత్రం అందరికి చూపించు. ఎందుకంటే నిన్ను వెనక వెక్కిరించిన వాళ్ళు, నిన్ను నిరుత్సాహపరిచిన వాళ్ళకి కళ్ళు తెరుచుకోవాలి కదా. ఈ లోకంలో నువ్వు ఆనందంగా ఉంటే చాలు, సంతోషంగా ఉంటే చాలు, అంతా తానుగా వస్తుందమ్మా. నువ్వు ఎవరినైనా ఏం చేసినా సరే చిన్న సాయం వల్ల నీకు ఆనందం వస్తుంది. నీ జీవితం కూడా మంచి పుణ్యం ఏర్పడుతుంది. కాబట్టి నా వల్ల అయినంత సాయం చెయ్యి. మంచి పుణ్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి నీ వల్ల అయినంత సాయం చేస్తూ ఉండు. అందులో ఎలాంటి మార్పు అనేది లేదు. ఎందరికో సహాయం చేయడానికి ముందుగా ఉండు. డబ్బు మాత్రమే సాయం కాదు బిడ్డ. నీ వల్ల అయినంత చిన్న మాట సాయమైనా సరే, ఆరుదలైనా సరే అది సాయం లెక్కే. ఇతరులకి పట్టిన అన్నం పెట్టినా సరే, దాహం తీర్చినా సరే అది ఖచ్చితంగా సాయం లెక్కే. ఇతరులకి ఏ విషయమైనా మంచి జరిగి వారి కష్టం తీరింది అంటే అది నువ్వు చేసే సహాయమే. ఈ కలియుగంలో జీవించేవారు సగం మంది ప్రశాంతంగా లేకుండానే కదా జీవిస్తున్నారు. ఏదైనా కష్టం బాధలు తలుచుకొని దుఃఖించేవారు కొందరు, బయటకు చెప్పుకోలేకుండా మరికొందరు. అలాంటి వారితో నువ్వు అనవసరంగా 4 మాటలు మాట్లాడి నువ్వు చెడ్డనిపించుకోవద్దు. కానీ కొందరు కష్టం అని వచ్చి నిన్ను నమ్మి ఒక 4 మాటలు ఆరుదలుగా చెబితే వారు దాన్ని తీసుకొని మంచి మార్గంలో నడిచినా, లేదా వారి కష్టం తీరినా, వారి మనసు తేలికపడినా, వారి కన్నీళ్లు తుడిచినా అది పుణ్యం లెక్క బిడ్డ. అదే ఒక మంచి పని నీకు చేరుతుంది. నువ్వు మాట్లాడే మంచి మాటలే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అందిస్తాయి. నువ్వు ఎదురు చూసేలాగా నీ దగ్గరకు నీ బాబా మంచి అద్భుత శుభవార్తలు అందచేస్తాను. రేపు ఉదయం అంతా మంచిగా జరుగుతుంది. ఎలా ఉంటుందో అనే భయం వద్దు. ఆనందంతో కూడిన సంతోషమైన ముఖంలో నాకు పొద్దున్నే ధన్యవాదాలు ఖచ్చితంగా చెప్పుకుంటావమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు అని కాదు, నీ భవిష్యత్తు ఎంత ఎత్తుకి వెళ్తావు అనేది ముఖ్యం. నీ భవిష్యత్తులో ఎక్కడికి ఎంత ఎత్తుకి పోతావనేదే ముఖ్యం తల్లి. నీ ఎదుగుదల చూసి నీ బాబా చాలా ఆనందపడతాను. నీ శత్రువులు, అలాగే నిన్ను ఎగతాళి చేసిన వారు, హేళన చేసిన వారు, నిన్ను తక్కువ చేసిన వారు, నీ భవిష్యత్తు నీ ఎదుగుదల చూసి వారికి అదే ఒక శిక్ష కావాలి, అదే ఒక సమాధానం కావాలి. నీతో నేను ఉన్నాను కాబట్టి ఈ యొక్క షిరిడీ వాక్కు నువ్వు వింటున్నావు. ఈ షిరిడీ సాయి వాక్కు నీకు అందిందంటే ఖచ్చితంగా నీ బాబా అనుగ్రహం పరిపూర్ణంగా నీకు ఉన్నట్టే. నీ సాయి అండ నీకు ఎప్పుడు ఉంటుందమ్మా, ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఖచ్చితంగా నీ యొక్క ఆనందమైన జీవితం నీ కళ్ళారా నువ్వే చూస్తావు. అది నేను జరిపిస్తాను కూడా. నీ బాబా నీకు అండగా ఉండగా నీకు దిగులెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.